నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జులై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత కుజకేతువులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి శుక్రుడు, రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి తిరుగులేదమ్మా. సప్తమంలో రాహువు, అష్టమంలో శని గ్రహాలు ఉన్నాయి. దానివల్ల వితండ వాదాలు చేస్తారు సింహరాశి వాళ్ళు. అందువలన జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు, అనవసరమైనటువంటి విషయాల మీద చర్చించడం దండగ. ఎందుకంటే ఇప్పుడు మనం డిబేట్స్లో కూర్చోబెడతాం, అరుచుకుంటారు, వాళ్ళు అరుచుకుంటారు, వీళ్ళు అరుచుకుంటారు, ఫైనల్ ఏముంది? ఏముండదు రిజల్ట్. దేశం ఏం మారిపోదు, ఊరికే జస్ట్ అలా. కాబట్టి అలా ఫ్యామిలీలో భర్తలో మార్పు అర్ధరాత్రి ఒక గంటలో నిమిషంలో తీసుకొచ్చాలని భార్యలో ప్రయాసపడినా, భార్యలను మార్చాలని భర్తలు ప్రయాసపడినా, ఎవరు మారని జీవిత నాగన సత్యాన్ని వాళ్ళు లేటుగా తెలుసుకుంటారు. ఈ లోపల గొడవలు అనమాట. అలాగే అష్టమ శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా కాస్త లేటుగా మనిషికి పూర్తవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మంచి ఆదాయాలు అనేటటువంటివి సింహరాశి వాళ్ళకి కలుగుతాయి. ఈ సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని వాళ్ళు కేర్ చేయరు ఈ నెలలో. అందువలన ఇతరులకు దానాలు చేయడం, ఈ యొక్క పేదవాళ్ళకి, తర్వాత అనాథ పిల్లలకి, సాధువులకి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి సేవ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలా చేయడం ద్వారా ఈ సింహరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి రాణింపు అనేటటువంటిది కనబడుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సమయానికి అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు కూడా సింహరాశి వారు పిల్లల కోసం చాలా ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు, బాధలు పడుతూ ఉంటారు. వీళ్ళకి కాలేజీలో, యూనివర్సిటీలో సీట్ వస్తుందా రాదా, ఇలా రకాలు ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అన్నమాట. కాబట్టి వెంటనే అందరికీ కూడా వీళ్ళ కోరుకున్న యూనివర్సిటీల్లో కోరుకున్న సీట్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనేటటువంటిది. అంతేకాకుండా వీళ్ళకి మనకు పరిచయం అయ్యేటటువంటి స్నేహితులు కూడా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. యూ టెల్ అబౌట్ ద బుక్స్ యూ రీడ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అనే ఒక సామెత ఉంది. నువ్వు చదివేటటువంటి పుస్తకాలను బట్టి నీ స్నేహితులు ఎలాంటి దానివి, నువ్వు ఎలాంటి దాని మీద చెప్పేయచ్చు అనమాట. ఆ విధంగా యూ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు. అందువలన స్నేహితులు మనకి ఈ సింహరాశి వాళ్ళకు వద్దంటే పరిచయం అవుతూ ఉంటారు. అది మంచి స్నేహమా చెడ్డ స్నేహమా అనేది వీళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఈ రాశి వారు అప్పులు వద్దన్నా సరే వీళ్ళకి అప్పులు బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళే కొత్త బిజినెస్ చేయాలి, వీళ్ళ భార్యో వీళ్ళ భర్త అని అప్పు తెచ్చుకొని 2-3 కోట్లు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నారనుకో, ఇంకా 2-3 నెలలు ఇంకా టైం ఉంది వ్యాపారం స్టార్ట్ చేయడానికి అని. ఈ లోపల వీళ్ళ హస్బెండ్ స్నేహితులో లేకపోతే ఏమి స్నేహితులో ఎవరో ఒకళ్ళు, మేము తర్వాత ఇస్తాము డబ్బులు, కానీ మీరు బిజినెస్ పెట్టేటటువంటి టైంకి మేము ఇవ్వలేము అని చెప్పినా సరే కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. మళ్ళీ తర్వాత ఇబ్బందులు పాలవుతారు. మళ్ళీ దానికోసం వీళ్ళు కొత్తగా అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరము ఈ నెలలో ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అంటే అతి మంచితనము, అతి మొహమాటము అనేటటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది.
కాబట్టి దాన్ని కొంచెం కొంచెం స్లోగా ఈ నెలలో పనికిరాదు కాబట్టి జాగ్రత్తగా వీళ్ళని మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు. ఆ విధంగా సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు, అవార్డులు, రివార్డులు, ధనాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా బాగా బాడీ బాగా మెయింటైన్ చేయాలని చెప్పి జిమ్ములకు వెళ్ళడము, లేకపోతే ఇంట్లో పనులు మానేసి జిమ్ములకు వెళ్తారు. మరి రోజంతా వాకింగ్ చేసుకుంటే అయిపోద్ది కదా, ఆఫీస్కి వాకింగ్, ప్రత్యేకించి పని కట్టుకొని మార్నింగ్లో వాకింగ్లు పని కొడతారనమాట. ఈ విధంగా ఎక్స్ట్రాల్ పనులు చేయడంలో ఈ సింహరాశి వారు ఈ జూలై నెలలో ఎక్కువ చేస్తారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఓవర్ అనలైటికల్గా ఆలోచించడము, ఓవర్ థింకింగ్ అంటే కొత్త కొత్త వాళ్ళు మనకు పరిచయం అయినప్పుడు వాళ్ళ మొత్తం జీవిత చరిత్రంతో ఒక గంటలో చెప్పాలన్నట్టుగా వాళ్ళని అడగడం వల్ల వీళ్ళంతా కూడా అపార్థం చేసుకొని స్నేహాలు కొంచెం పాడవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా సింహరాశి వారికి మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఆరులాగా బ్రహ్మాండంగా ఆరెంజ్ లాగా ముందుకు వెళ్తా ఉంటారన్నమాట. ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిష్కారం చేయాలి? ఇంకా మంచిగా ఉండాలి అంటే పేద ప్రజలకి, తర్వాత అనాథ పిల్లలకి, సాధువులకి, వికలాంగులకి ఎల్లప్పుడూ దానం చేస్తూ ఉండాలి. ఏ రాశి వాళ్ళైనా దానం అంటే ఏదో రూపాయి 2 రూపాయలు ఇచ్చి 1 కోటి రూపాయలు దానం చేసినట్టు బిల్డప్లు ఇవ్వడం, వాట్సాప్ స్టేటస్లో పెట్టడం కాదు. మంచిగా హృదయపూర్వకంగా గురువు యొక్క ఆశీర్వాదాలు వస్తాయి అలా చేయడం వల్ల. కాబట్టి సింహరాశి వాళ్ళు 2 పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే రాహు బాగుండలేదు. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారు, మామూలుగా దశమహావిద్యలు కాదు ఆమె, కానీ బగళాముఖి అమ్మవారు దశమహావిద్యలు, బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ప్రత్యంగిర హోమాన్ని కనుక చేసుకున్నట్లయితే వీళ్ళ ఇంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 2వ గ్రహమైనటువంటి ఈ యొక్క అష్టమ శని ఉంది. అందువలన శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే రావి చెట్టును తీసుకొని మనం దానికి బాగా నీళ్లు పోసి రావి చెట్టుకి శుభ్రంగా ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః, ఓం కేత, ఓం శనేశ్వరాయ నమః అంటూ వాళ్ళ ప్రదక్షిణలు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.